హలో, ఎలా ఉన్నారు? మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను యామిని. నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తున్నాను. డూ చెక్అవుట్ అండ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సమ్మర్ హాలిడేస్ ఎండింగ్ వచ్చేసాయి. సో అగైన్ బిజీ మార్నింగ్స్, డైలీ రొటీన్స్ అన్నీ రీసెట్ చేసుకోవాలి కదా. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దాట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వడానికి 1 వీక్ ఉందనగానే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో స్టార్టింగ్ విత్ బుక్స్ ఆల్రెడీ ఇచ్చేశారు. సో వాటన్నింటికి కవర్స్ వేయడంతో స్టార్ట్ చేసాం. బుక్స్కి కవర్స్ వేస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. ఇలానే దగ్గర కూర్చొని మరి ఒక్కొక్క బుక్ అందిస్తూ దగ్గరుండి కవర్స్ వేయించుకునేవాళ్ళం కదా. నేనైతే అలానే చేసేదాన్ని. ఇంకా పైన స్టిక్కర్స్, ఆ కవర్స్ కూడా ఆరెంజ్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉండేవనుకుంటా. సో వాటిపైన స్టిక్కర్స్, వాటిపైన మన నేమ్, క్లాస్, సబ్జెక్ట్ అని రాసుకోవడం, ఆ మెమరీస్ అన్నీ చాలా బాగుంటాయి కదా. ఎనీవేస్, ఇక్కడ మా తను, బై ద వే ఐ హ్యావ్ ఎ డాటర్, తను షీ ఈజ్ సో ఎగ్జైటెడ్. నెక్స్ట్ క్లాస్లో ఏం చదవాలని చెప్పి ఏమేమి ఉన్నాయి బుక్స్లో అని ఇప్పుడే అన్నీ తిప్పి చూస్తుంది. నాకు ఇక్కడ అదే చెప్తుంది, లాస్ట్ క్లాస్లోవే మళ్ళీ కొన్ని ఉన్నాయని చెప్పి ఈ ఇయర్ కూడా. సో ఇది నెక్స్ట్ డే. ఇక్కడ మేము యూనిఫామ్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఇది తనకి న్యూ స్కూల్, సో మొత్తం తిరిగి చూస్తుంది. సో ఆ రోజు ఈవినింగ్ మేము లంచ్ బాక్సులు తీసుకుందాం అనుకున్నాము. బయట చూద్దాం అనిపించింది ఒకసారి, బయట స్టోర్స్లో ఎట్లా ఉన్నాయని చెప్పి. అస్సలు బాగాలేదు. నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్ తీసుకొని పానీపూరి తిందాం అనుకున్నాను. సో వెళ్ళి పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. ఇది ఆ నెక్స్ట్ డే ఆర్డర్ చేసాము లంచ్ బాక్స్ని, ఆన్లైన్లో కూడా చూద్దామని చెప్పి. స్టీల్ అండ్ సిలికాన్లో ఉంది. ఇది చాలా బాగుంది. స్టీల్ ఫినిషింగ్ బాగుంది. అది బయట షాప్స్లో అయితే ఫినిషింగ్ సరిగ్గా లేదు. సో ఇంకొకటి చూసి తీసుకోవాలి సేమ్ బ్రాండ్ నుంచి. బ్రాండ్ అయితే బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నేను స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎవ్రీ మంత్ ఒక బ్యాచ్ ఆఫ్ స్నాక్స్ చేసి పెట్టుకుంటాను. ఆ బ్యాచ్ అయిపోగానే నెక్స్ట్ మంత్కి మళ్ళీ ఇంకొక బ్యాచ్ చేస్తాను. రిపీట్ చేయను స్నాక్స్ని. సో ఇక్కడ నేను మకానా తీసుకున్నాను. ఇవి టూ కైండ్స్లో చేద్దాం అనుకుంటున్నాను, స్వీట్ అండ్ సాల్టీ. సో ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. 160 degrees దగ్గర 10 minutesకి ఎయిర్ ఫ్రై చేసేసి హాఫ్ సాల్ట్ చేద్దామని, హాఫ్ ఏమో స్వీట్ వేస్ట్ చేద్దామని చెప్పి. స్వీట్ అంటే బెల్లం వేస్ట్ చేస్తాను. ఇలా ఒక 5 minutes తర్వాత ఒకసారి టాస్ చేస్తే మళ్ళీ కిందవి కూడా పైకి వచ్చి ఈవెన్గా ఫ్రై అవుతాయి. నేను ఇక్కడ సాల్టీ మకానా కోసం గీ వేసుకుంటున్నాను, ఒక 2 teaspoons. ఈ గీ ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్లో తీసుకున్నాను, సిట్స్ ఫామ్ అని చెప్పి. బయట ఏ గీ బాగాలేదు, ఇది మాత్రం చాలా బాగుంది. ఇక్కడ సాల్ట్ వేసాను. నెక్స్ట్ పెరి పెరి మకానా చేద్దాం అనిపించింది. పెరి పెరి మసాలా వేసాను, కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం పించ్ ఆఫ్ షుగర్ వేయండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ ఎయిర్ ఫ్రైడ్ మకానా వేసేసి టాస్ చేసేయడమే. నాకు కొంచెం సరిపోలేదు అనిపించింది పెరి పెరి మసాలా, ఇంకొంచెం పైన టాప్ చేశాను. నెక్స్ట్ చూసారా, ఇట్లా ప్రెస్ చేస్తే క్రంచ్ అవ్వాలి. సో అది ఈవెన్గా ఎయిర్ ఫ్రైయర్లో మంచిగా క్రంచీగా వచ్చేస్తాయి. ఒకసారి జస్ట్ టాస్ చేసి తీయడమే. నెక్స్ట్ స్వీట్ మకానాకి నేను మిగిలిన మకానా చూస్తే ఆ బౌల్తో బౌల్ అయింది. సో దానికి మెజర్మెంట్ వచ్చేసి జాగరీ నేను 1/4 బౌల్ తీసుకోవాలి. అంటే కప్కి 1/4 కప్ అన్నట్టు. నాకు 1/4 కప్ కూడా ఎక్కువే అయింది, ఇంకొంచెం తగ్గించవచ్చు అనిపించింది. సో అందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి ఆ జాగరీ మెల్ట్ అవ్వడానికి, మెల్ట్ అయిన తర్వాత బాయిలింగ్ అవుతుంది. ఇక్కడ నేను థిక్నెస్ చూసుకుంటున్నాను. ఇది స్ట్రింగ్ లాగా రాకూడదు, జస్ట్ మనకి ఇలా టచ్ చేస్తే స్ట్రింగ్ వస్తుందేమో అని అనిపించే ముందే మకానా వేసేయాలి. సో దట్ మనకు మకానా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. స్ట్రింగ్ వచ్చిందంటే సాగుతుంది మకానా. సో స్ట్రింగ్ రానివ్వక ముందే వేసేస్తే సరిపోతుంది. జాగరీ సిరప్ ఎక్కువైందని చెప్పాను కదా. సో ఆ జాగరీ సిరప్లో మరమరాలు ఉన్నాయి. సో ఆ మరమరాలు వేసాను లడ్డూలాగా చేద్దామని. కొంచెం ఇంకా అవనిచ్చాను. స్ట్రింగ్ పాకం కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ రానిస్తే ఉండ చేయడానికి వస్తుంది. సో అందులో ఎన్ని పడతాయో అన్ని వేసాను. అవి ముందు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు ఆల్రెడీ ఇక్కడ పాకం రెడీగా ఉంది కాబట్టి ఇంకేం చేయలేను కాబట్టి డైరెక్ట్గా వేసాను. ఆయన ప్యాకెట్లో కూడా మరమరాలు క్రంచీగానే ఉంటాయి. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఉండ చేశాను. జస్ట్ ఒక 4-5 వచ్చినాయి అంతే.
ఇవి మనకు కావాలంటే పర్టికులర్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి మరమరాలు ఉండలు. ఫోర్త్ స్నాక్, లడ్డూస్ విత్ మిక్స్డ్ నట్స్ అండ్ సీడ్స్. ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ ఆర్ జగరీ ఐఎమ్ యూజింగ్ డేట్స్ హియర్ ఫర్ స్వీట్నెస్. సో డేట్స్ సీడ్స్ తీసేసి మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ నట్స్ అండ్ సీడ్స్ నేను ఆల్మండ్స్, క్యాష్యూస్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇట్లా తీసుకున్నాను. ఇంకా చాలా ఉంటాయి, కావాలంటే ఫ్లాక్ సీడ్స్ అని, నువ్వులు, ఇంకా మనకు కావాలంటే చాలా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇవి చాలా అనిపించింది. టూ మెనీ ఫ్లేవర్స్ ఉన్నా తినలేరు, ఎస్పెషల్లీ పిల్లలు. చాలా ఫ్లేవర్స్ అనిపిస్తాయి కదా. సో అగైన్ ఐఎమ్ యూజింగ్ గీ హియర్. 2 స్పూన్స్ వేసాను. దానిలో తీసుకున్న నట్స్ అన్నీ కట్ చేయడం అవసరం లేదు, ఏమి చేయక్కర్లేదు, జస్ట్ అది తీసుకొని డైరెక్ట్గా వేసేయచ్చు. స్లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నట్స్ అండ్ సీడ్స్ రెగ్యులర్గా తినాలి అంటుంటారు కదా, హెల్త్కి చాలా మంచిదని చెప్పి. కానీ మనం రోజు వాటిని సోక్ చేసి తినాలి అంటే మర్చిపోతూ ఉంటాము మోస్ట్లీ, లేదా ఏం చేస్తాంలే అనిపిస్తూ ఉంటుంది. రోజు అంటే అదొక పనిలాగా అనిపిస్తుంది, ఎస్పెషల్గా రోజు నానబెట్టి వాటిని పీల్ చేసుకొని కూర్చొని తినాలి అని అంటే. సో ఇంత ప్రాసెస్ ఎవరు చేస్తారులే అని అనిపించినప్పుడు ఇట్లా ఏదన్నా లడ్డూలాగా చేసుకుంటే స్నాక్ టైంలో ఒక లడ్డు తిన్నా సరిపోతుంది రోజుకి. ఇక్కడ చూసారా, నేను ఒక చిన్న కప్పు గసగసాలు వేశాను ఇన్స్టెడ్ ఆఫ్ కొబ్బరి తురిమేస్తారు చాలామంది, అంటే డ్రై కోకోనట్ పౌడర్ లాగా ఉంటుంది కదా, అది వేస్తారు. నాకేమనిపిస్తుంది అంటే ఎక్కడైతే కోకోనట్ పౌడర్ వేసామో ఆ మొత్తం డిష్లో అది ఆ ఫ్లేవరే డామినేట్ అయిపోతుంది అని అనిపిస్తుంది. సో డెడికేటెడ్గా కోకోనట్ రెసిపీస్ చేసుకున్నప్పుడు దానిలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా నట్స్ అండ్ సీడ్స్ వేసినప్పుడు ఆ ఫ్లేవరే తెలుస్తూ ఉంటే కోకోనట్టే తిన్నట్టుంటుందని చెప్పి నేను ఇక్కడ గసగసాలు వేసాను, కోకోనట్ని స్కిప్ చేశాను. ఇఫ్ యూ లైక్ కోకోనట్ డెఫినెట్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది డేట్స్ని కూడా కొంతమంది ఫ్రై చేస్తూ ఉంటారు, అక్కర్లేదు. పల్స్ మోడ్లో ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది, కొంచెం కచ్చాపచ్చాగా అవుతుంది, మరీ మెత్త పేస్ట్ అయిపోక్కర్లేదు. దానిలో వేసేసి మొత్తం ఆల్టుగెదర్ కలిపేస్తే లడ్డూలాగా వచ్చేస్తాయి. చేతికి ఏమైనా అంటుకున్నట్టుంటే గీ రాసుకొని చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎంతమందికి ఈ హ్యాబిట్ ఉంది, ఒక పక్కన పని చేస్తూనే ఉంటాము కిచెన్లో, ఒక పక్క నుండి తుడుస్తూ ఉంటాము, క్లీన్ చేస్తూనే ఉంటాము. నాకైతే ఈ హ్యాబిట్ బాగా ఉంది. వంట చేస్తూనే ఉంటాను, కొంచెం స్పిల్ అయినా కానీ వెంటనే దాన్ని తుడిచేస్తూ ఉంటా. చెయ్యి కాలిపోయినా పర్లేదు, ముందు క్లీన్ అయిపోవాలి, అలా ఉంటుంది నాకు. నాలాంటి వాళ్ళు ఉన్నారా? ఉండే ఉంటారు డెఫినెట్గా, ఉంటే చెప్పండి కామెంట్స్లో. సో అవి పక్కన పెట్టేశాను, మళ్ళీ మొత్తం సర్దేస్తున్నాను, ఎక్కడో పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ దట్స్ ఏ గుడ్ హ్యాబిట్ అనిపిస్తుంది నాకు, క్లీన్ యాజ్ యూ గో. నేనైతే బాగా ఫాలో చేస్తాను దీన్ని. వీటితో పాటు నేను అప్పడాలు కూడా చేశాను, చాలా క్రంచీగా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొన్ని ఇలాంటి లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.